ఆసుపత్రిలో తల్లిని కలిసిన రాధాకిషన్ రావు ఉదయం భద్రతా మధ్య చెంచల్గూడ జైలు నుంచి కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2:45 వరకే అక్కడ సాయంత్రానికి మళ్ళీ చెంచల్గూడ జైలుకు తరలింపు. అంటే ప్రజలకు చేసిన ద్రోహము పాపము తప్పులు ఎక్కడ పోవు. అనవసరంగా నువ్వు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్లో నువ్వు చేసిన పాపం పనులు పాపం ఈరోజు మీ అమ్మ మీకైనా అమ్మనే మాకైనా అమ్మనే. కానీ ఇంత ఘోరంగా ఇట్లాంటి తప్పులు ఒడిగట్టుకొని ఈరోజు ఎంతమందిని నాశనం చేసినావో రాధాకిషన్ రావు ఒకసారి ఆలోచించి. ఎంత నీ పాపం పండింది, అనవసరంగా పాపం మా పెద్ద మనిషికి చుట్టుకున్నది. ఇది ఎంతవరకు కరెక్ట్ చూడు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మాజీ డీజీపీ ఎస్బీఐ పొట్టపల్లి రాధాకిషన్ రావు ఆదివారం కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి సరోజనాదేవి 95ని పరామర్శించారు. పాపము పుణ్యాత్మరాలు 95 ఏళ్ళు బతికిన తర్వాత ఈ దుర్మార్గుడు చేసిన తప్పులకు కరెక్ట్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మాజీ డీజీపీ ఎస్బీఐ పొట్టపల్లి రాధాకిషన్ రావు ఆదివారం కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి సరోజనాదేవి 90 సంవత్సరాలు పరామర్శించడానికి జైలు అధికారులు ఈయనకు పరామర్శించడానికి తల్లిని చూడడానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ వీడు చేసిన దుర్మార్గానికి పాపం ఆ తల్లికి చుట్టుకుంటుంది. ఎంత పాపం వడిగట్టుకుందో చూడండి. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని ఆమెను చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో రాధాకిషన్ రావు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. మరి తల్లి ఇట్లా బాగలేదని కరెక్టే, తప్పుడు పనులు చేసినావు, ఫోన్ ట్యాపింగ్ చేసినావు, నానా రకాలుగా బాధ పెట్టినావు. ఎంతమందినో ముందుగా బినామీల మీద రిజిస్ట్రేషన్లు చేసుకున్నావు, చేతులు కట్టేసి మొత్తం ఏసీబీలకు పర్మిషన్ ఇచ్చినావు, 11 పల్లీలో మొత్తం ల్యాండ్ కింద మొత్తం 35 ఎకరాలు మీ పేరు మీద చేసుకున్నారు. అయినా కానీ ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే తల్లిని వదిలిపెట్టి అమెరికా పోయినవి మళ్ళీ ఇప్పుడు అప్పుడు ఉండంగా ఎందుకో గుర్తులేదు, ఎందుకో పోకుండా ఉండేది లేదు. అమెరికా పోకుండా ఉండొచ్చు కదా. అమెరికాకి వెళ్ళి ఇక్కడ వచ్చిన తర్వాత జైల్లోకి వస్తే బయటికి వెళ్ళడానికి నీకు అవకాశం తీసుకోవడానికి ఇలా తల్లి మీద తల్లిని పాపం 95 సంవత్సరాలు ఉన్న అమ్మ మీద ఆమె పేరు మీద నీకు బయటికి పోవడానికి అవకాశం దొరికింది. అంటే నువ్వు చేసిన తప్పులు ఇటువంటివి. ఒకసారి ఆలోచన చేయండి. నిజంగానే ఆమెను చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో మొత్తం పిటిషన్ దాఖలు చేసిండంట. ఇంకా ఆమె పేరు మీద వంక పెట్టుకొని ఈయన చేసిన పాపం పనులకు. ఈ మేరకు ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తల్లి వద్ద గడిపేందుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. షరతులతో కూడిన తల్లిని చూడడానికి మధ్యంతర బెయిల్ సహకరించి ఇచ్చింది అమ్మను చూడడానికి. ఎందుకంటే పెద్ద మనిషి కదా, లాస్ట్ మూమెంట్లో 95 సంవత్సరాలు వీడు చేసిన దుర్మార్గం పనులకు మళ్ళగిన కోర్టు అవకాశం ఇచ్చింది. చాలా గ్రేట్. ఈ మేరకు ఆయన్ను చెంచల్గూడ జైలు నుంచి ఎస్కాట్ పైలట్ వాహనాల సెక్యూరిటీ మధ్య కరీంనగర్కు తరలించారు. బెయిల్ ఇచ్చిన తర్వాత కోర్టు మంజూరు చేసినాక ఈ మేరకు ఆయన్ను చెంచల్గూడ జైలు నుంచి ఎస్కాట్ పైలట్ వాహనాలను సెక్యూరిటీ మధ్య కరీంనగర్కు తరలించి అంతకుముందే కరీంనగర్లోని ఆసుపత్రి వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టారు. కరీంనగర్లోని ఆసుపత్రి వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టారు. రాధాకిషన్ రావును మీడియా ఇతరులతో మాట్లాడకుండా ఎవరిని కలవకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే కోర్టు ఒక కండిషన్ ప్రకారం బెయిల్ ఇచ్చింది కాబట్టి, ఎస్కాట్ వాహనాన్ని పంపింది కాబట్టి అక్కడ కరీంనగర్లో బారికేడ్లు పెట్టి ఎవరితో మాట్లాడకుండా డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ తల్లిని చూడడానికి పరామర్శించడానికి అనుమతి ఇచ్చింది కోర్టు. కాబట్టి ఆ కండిషన్ను ఎంబడే ఆయన మీద ఒక కన్ను డేగా వేసి ఖచ్చితంగా తీసుకొచ్చి మళ్ళీ సాయంత్రం వరకు చెంచల్గూడ జైల్లో ఆయన తీసుకొచ్చి చేర్చారు. కాబట్టి అంతకుముందే కరీంనగర్లోని ఆసుపత్రి వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టారు. రాధాకిషన్ రావు మీడియా తదితరులతో మాట్లాడకుండా ఎవరిని కలవకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ మీడియా అయినా పర్లేదు, ఏ రిలేటివ్స్ అయినా పర్లేదు, ఏ ఫ్రెండ్స్ అయినా పర్లేదు, ఎవరికి కలవకుండా మొత్తానికి బారికేడ్లు పెట్టేసి ఎవరు కలవకుండా బందోబస్తు చేశారు. ఆసుపత్రులతో తల్లితో పాటు ఆమెకు సహాయకులుగా ఉన్న బంధువులతో కూడా మాట్లాడేందుకు మాత్రమే రాధాకిషన్ రావు కోర్టు అనుమతించినట్లు సమాచారం. ఓన్లీ తల్లితో పాటు ఆమెకు సహాయకులుగా ఉన్న బంధువులు మాట్లాడేందుకు మాత్రమే రాధాకిషన్ రావుకు కోర్టు అనుమతించినట్లు, తల్లికి సంబంధించిన విషయమే, హాస్పిటల్కి సంబంధించిన విషయమే, ట్రీట్మెంట్ విషయమే, అందులో డాక్టర్ తోటి మాట్లాడడానికైనా అమ్మను చూడడానికైనా ఆ విషయంలో ముందుకు పోయి తెలుసుకొని రాధాకిషన్ రావుకు మాత్రము బంధువులతో మాట్లాడేందుకు మాత్రమే రాధాకిషన్ రావు కోర్టు అనుమతించినట్లుగా సమాచారం.
ఎందుకంటే బెయిల్లో ఇవన్నీ మిగతాయన్ని నిరాకరించడం. తర్వాత 11 గంటల నుంచి ఆసుపత్రికి చేరుకున్న రాధాకిషన్ రావు, మార్నింగ్ 11 గంటలకే రాధాకిషన్ రావు హాస్పిటల్కు చేరుకున్నాడు. తర్వాత మధ్యాహ్నం 2:45 వరకు తల్లి సరోజనదేవి వద్దనే ఉన్నారు. మధ్యాహ్నం 2:45 PM వరకు సరోజనదేవి దగ్గరే ఉన్నారు. మధ్యంతరము బెయిల్ గొడవ ముగిశాక ఎస్కాట్ పోలీస్ స్టేషన్లో రాధాకిషన్ రావును కరీంనగర్ నుంచి తిరిగి హైదరాబాద్ చెంచల్గూడకు మళ్ళా తరలించారు. అంటే ప్రభుత్వము ఒక బెయిల్ ఇచ్చిన తర్వాత, కండిషన్ ఉన్న తర్వాత, తల్లిని పరామర్శి చూసుకున్న తర్వాత, బంధువులతో మాట్లాడినాక మిగతా విషయాల్లో ఒక కండిషన్లో ఆ బెయిల్ను తిరస్కరించకుండా అంతా అయిపోయిన తర్వాత మధ్యంతర బెయిల్ గడువు ముగిశాక ఎస్కాట్ పోలీసులతో సహా తిరిగి హైదరాబాద్కు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఎందుకంటే ఈ దుర్మార్గుడు చేసిన పాపం అమ్మని చూడడానికి కోర్టు దయదలిచి ఒక మధ్యంతర ఉత్తర్వులో బెయిల్ ఇచ్చింది.